హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన దొంగ, బ్యాంకులను లూటీ చేసిన ఘనుడు, డబ్బులు ఎగనామం పెట్టి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న బడా బిజినెస్ మ్యాన్, ఇలా రకరకాలుగా కొన్నేళ్ల నుంచి విజయ్ మాల్యా మీద ఉన్న మోస్ట్ కాంట్రవర్సీ టాపిక్లు. మరి ఇదంతా నిజమేనా? విజయ్ మాల్యా దొంగేనా? డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు అనేది వాస్తవమేనా? అంటే అవేవి నిజం కాదంటూ విజయ్ మాల్యా చెప్పిన విషయాలు ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా అనుకున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కింగ్ ఫిషర్ కా బాస్ విజయ్ మాల్యా గత 9 ఏళ్ల నుంచి విదేశాలకు పారిపోయి ఎవరికి దొరకకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చివరికి ఒక పాడ్కాస్ట్కి చిక్కిన ఇంటర్వ్యూలో ఎవరు ఊహించిన సమాధానాలతో ఆసక్తి రేపాడు. తప్పించుకుని తిరుగుతున్నా కానీ నేను తప్పుడు మనిషిని కాదంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. అయితే భారత్లో ప్రజలు తనను ఓ దొంగలా చూస్తున్నారని ఆవేదన చెందాడు. తాను నష్టాల పాలవడానికి అప్పుడు ప్రభుత్వమే కారణమన్నాడు. ప్రఖ్యాత పాడ్కాస్టర్ రాజ్ శమనీతో దాదాపు 4 గంటల పాటు జరిగిన ఇంటర్వ్యూలో మాల్యా తన సామ్రాజ్య పతనం దగ్గర నుంచి బ్యాంకులు తన నుంచి ఎలా లాక్కున్నాయో వరకు చాలా విషయాలపై మాట్లాడాడు. ఇండియాకు లగ్జరీ ఎయిర్లైన్స్ తీసుకొచ్చిన ఘనత మాల్యాది. 2005లో స్టార్ట్ చేసిన కింగ్ ఫిషర్ 7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. 2008లో ఈ లగ్జరీ ఎయిర్లైన్ కుప్పకూలింది. ఇదే విషయంపై స్పందిస్తూ గ్లోబల్ రిసెషన్ దీనికి కారణమని చెప్పుకొచ్చాడు. ఇక 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల లెమాన్ బ్రదర్స్ కుప్పకూలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పింది. ఆ ప్రభావం ఇండియా మీద కూడా ఉంటుంది అంటూ అదే నా విషయంలో కూడా జరిగిందంటూ చెప్పుకొచ్చారు విజయ్ మాల్యా. అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత తనకు నిధులు రాక ఆగిపోయిందని, ఎయిర్లైన్స్ నిర్వహించడం చాలా కష్టంగా మారిందని, కానీ తన ఎయిర్లైన్స్ పూర్తిగా దివాలా తీయడానికి ప్రభుత్వమే కారణమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం అవ్వడానికి దారితీసిన పరిస్థితుల గురించి మాట్లాడిన విజయ్ మాల్యా అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కింగ్ ఫిషర్లో నష్టాలు రాగానే తాను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని, ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ తగ్గించి ఉద్యోగులను తగ్గించి నష్టాల నుంచి కొంతవరకు తప్పిస్తానని చెప్పాడని, కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందని ఆయన చెప్పుకొచ్చారు. నా సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు నేను ప్రణబ్ ముఖర్జీని కలిశాను, సంస్థ విస్తృతిని తగ్గిస్తానని చెప్పాను, కానీ ఆయన ఆ పని చేయొద్దన్నాడు. కావాలంటే బ్యాంకులు మీకు రుణాలు ఇస్తాయని, బ్యాంకులతో రుణాలు ఇప్పించారని మాల్యా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రుణాలు మోయాలని భారంగా మారిపోయాయన్నారు. ఇండియా నుంచి తప్పించుకొని వెళ్లడంపై విజయ్ మాల్యా స్పందించారు. పరిస్థితులను బట్టి తాను ఇండియాకు తిరిగి రాకుండా జాగ్రత్త పడుతోంది నిజమే, కానీ తాను దొంగను కానన్నారు. భారత్లో నిజానిజాలు తెలియకుండా అందరికీ తప్పులు ఆపాదిస్తారని వ్యాఖ్యానించారు. నేను బ్యాంకులకు రుణాలు ఇవ్వలేదంటున్నారు, తప్పించుకున్నా అంటున్నారు. అంతవరకు సరే, కానీ ఈ దొంగ అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది, నేనేం దొంగతనం చేశానంటూ ప్రశ్నించారు. తన లండన్ పర్యటన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే జరిగిందని, కానీ దేశం దాటిన వెంటనే ఇతరును మోసగాడిగా ముద్ర వేశారని, పారిపోయినట్లుగా ప్రచారం చేసి కేసులు నమోదు చేశారని అంటున్నారు. తాను 9,000 కోట్లు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు చేస్తున్న ప్రచారాలని ఖండించారు. బ్యాంకులకు తాను ఇవ్వాల్సింది 6,000 కోట్లు మాత్రమే, అయితే ఇప్పటికే తాను 14,000 కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశారని ఆరోపించారు. తాను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసిన బ్యాంకులే తనను దొంగ అంటూ ప్రచారం చేస్తే ఎలా అంటూ వాపోయారు. ఇండియాకు తిరిగి వచ్చే విషయం నేరుగా మాట్లాడకపోయినా ఇక్కడికి రావాలని ఆయనకు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇండియాలో తన కేసుల విచారణ న్యాయబద్ధంగా జరిగితే రావాలనుకున్నట్టుగా విజయ్ మాల్యా ఆ పాడ్కాస్ట్లో తెలిపారు. విజయ్ మాల్యాకు 1992 నుంచి యూకేలో నివాసానికి అనుమతి ఉంది. దానిని వినియోగించుకునే ఆయన అక్కడకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్ తనకు అప్పగించాలంటూ యూకేతో సంప్రదింపులు చేస్తోంది. విజయ్ మాల్యాను భారత్కు తిరిగి అప్పగించడానికి బ్రిటన్ 2019లోనే అంగీకారం తెలిపింది. కానీ ఆ తర్వాత వచ్చిన న్యాయపరమైన చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ చిక్కులు ఏంటన్నది 2 దేశాలు బయటకు చెప్పడం లేదు. కానీ ప్రతి సందర్భంలో మాల్యాను తమకు అప్పగించాలని ఇండియా కోరుతూనే ఉంది. కానీ అది మాత్రం జరగడం లేదు. ఇండియాకు రాకుండా మాల్యాను రక్షిస్తూ ఓ బలమైన లాబీ పనిచేస్తుందని ప్రచారం కూడా ఉంది. విజయ్ మాల్యా చెప్తున్నది నిజమా అబద్ధమా అనేది విచారణ చేశాక కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా
భారత్లో జరిగే న్యాయ విచారణకు సహకరించి నిజానిజాలను తెలియజేయాల్సిన బాధ్యత అయితే మాల్యా మీద ఉంది. అదేవిధంగా విచారణ పారదర్శకంగా జరిపి భారత ప్రజలకు విజయ్ మాల్యాపై ఉన్న ప్రచారమా వాస్తవాలనేది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,